This season, it is time for the reload. ఈ ఆదివారం అదిరిపోతుంది. వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. వైల్డ్ కార్డ్స్ అతిథి దేవో భవ, రండి. మర్యాదలతో మిమ్మల్ని మెప్పించి మెల్లమెల్లగా మిమ్మల్ని బయటికి పంపిస్తాము. వాళ్ళని పంపించేసి నేను గెలిచేస్తాను. వాళ్ళ గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి వాళ్ళకి తెలుసు కదా. సార్ సింహాని కేజ్ బయట నుంచి చూడడానికి బాగుంటుంది సార్, లోపలికి వస్తే డిఫరెంట్గా ఉంటుంది గేమ్. ఫినిష్. నువ్వా? ఆకిస్పాక్, ఆక్పాక్, కరేపాక్. అంటే ఏంటి, వచ్చే అతిథుల్ని కరేపాక్ లాగా తీసి పారేస్తావా? ఏ టైంలో ఎవరు దింపాలో మా వెపన్స్ రెడీగా ఉన్నాయి సార్. లేచిపోదామన్న మొనగాడా, రా చూద్దాం. సో ఎవరు వచ్చినా వీ డోంట్ కేర్ అండ్ ఐ పర్సనలీ డోంట్ కేర్. యష్మితో పడుతుంది అనిపిస్తుంది లైట్. వచ్చే వాళ్ళలో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎవరైనా వస్తే చాలా బ్యూటిఫుల్ చూసాం సార్. మంచి ఆటగాళ్ళే ఉన్నారు సార్ లోపల. మరి ఆటగాళ్ళలో కత్తి ఎవరు, సుత్తి ఎవరు? మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేశారు సార్ నాకు. విడు ఆరడుగుల బుల్లెట్టు. అమ్మ మరి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోతుంది, మరి నువ్వు మిస్ అవుతావా? టీవీలో కనపడుతుంది. 24 hours ఎప్పుడు కావాలంటే అప్పుడు టీవీ ఆన్ చేయి, కనపడుతుంది అమ్మ. రీలోడ్లో వైల్డ్ కార్డ్స్తో పాటు సెలబ్రిటీస్ కూడా ఉండాలి కదా. మరి 5 పాత్రలకి 5 హీరోయిన్లు ఉంటారు కదా. మహారాణులు రండి. స్వాగ్ అనగానే ఒక స్వాగ్, ఒక వాక్ అనుకున్నాను. నువ్వేమో ఒక ఫ్యామిలీ. స్వాగనిక వంశానికి సుస్వాగతం. సుస్వాగతం. గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు? అసలు ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు వచ్చేసినట్టున్నాయి కదా. అవును. ఇది ఎన్నో సినిమా? 3వ సినిమా సార్. ఈ జనరేషన్ లో ఫస్టెస్ట్ ఫిలిం చేస్తున్న ఈ జనరేషన్ అంటే రాజు గారు. लेकिन आपके साथ ये बिग बॉस में आके मुझे बहुत खुशी हो गई. మన ఇద్దరం కలిసి చేసిన సినిమా కూడా బాస్. నాన్నే సూపర్ హీరో అన్నావు కదా. ఈ సినిమాకి హీరో ఎవరు, సాయజీనా మీరా? ఇప్పుడున్న ఖర్చులకి నేను పిల్లలు కన్నాను అని చెప్తాను, ఇంట్లో వాళ్ళతో గొడవ అవుతూ ఉంటుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వైఫ్ ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఆ కాండోమ్ కంపెనీ మీద కేసేస్తాను సార్. వాళ్ళ మీద కేసేస్తావా? అవును సార్. ఇదేదో బాగా పట్టుకునేది.